నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు తగలపెట్టే సంస్కృతి ప్రవీణ్ వచ్చాకే మొదలైందని ఎంపీపీ మీరయ్య అన్నారు. గత 40 సంవత్సరాల్లో ఇలాంటి సంస్కృతి నియోజకవర్గంలో లేదని, కొత్త సంస్కృతికి తెరలేపి రౌడీ రాజ్యాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సాంబిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వాళ్లే తగలబెట్టుకుని వైసీపీపై బురద చల్లడం హేయమైన చర్య అన్నారు. మండల కన్వీనర్ షరీఫ్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంలో వైసీపీ ముందంజలో ఉందని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తెలియకుండానే మేము అవి చేస్తాం ఇవి చేస్తామంటూ ప్రగల్భాలు పలకడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆనందరావు, అచ్యుతారావు, వెల్లల చెరువు సురేష్, రాజేంద్ర, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. చాలు ఒక ఈవేసి చంపేస్తాం, మా మూకలన్నీ కూడా మీ ఇంటికి దోషం చేస్తాయని రెచ్చగొడతావా? ఇదే మీ సంస్కృతి. పెద్దాన్ని పట్టుకుని నువ్వు అంటావు గౌరవించలా మా పెద్దాన్ని అని. నీ పెద్ద ఆయన నీకంటే 20 సంవత్సరాలు పెద్ద అయినటువంటి శంకరరావు గారిని నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బలిసిందంటావా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు చూసుకొని మరి వచ్చినోడి నువ్వు ఓట్లు అడుగు, అభివృద్ధి చేస్తానని చెప్పు. అంతేగాని కొత్త ఇది ఫస్ట్ టైం కాబట్టి మా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా, వైఎస్ఆర్ కుటుంబం నుండి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మన నంబూరు శంకరరావు గారికి అండగా ఉన్నారు. ఒక్క చేయి ఎత్తితే దానికి వైఎస్ఆర్ కుటుంబం అన్ని కూడా మీకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ వద్దు, వ్యక్తిగత దూషణలు మానుకొని రేపు నియోజకవర్గ అభివృద్ధికి మీరు కష్టపడి మీరు అడిగితే మీకు అధోగతి పాలు కాబోతున్నారు. రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవు. ఒక్క ఓటు కూడా పడే అవకాశం మీరు కోల్పోతున్నారు. ఉండే కొద్ది కూడా ఈరోజు చూస్తున్నారు మీరు ఏ విధంగా శంకరరావు గారు చేసిన మంచి పల్లెల అభివృద్ధికి 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్ గారి మీద ప్రేమతో, ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు పంతం పట్టి మా యొక్క ఎమ్మెల్యేనే ఓడిస్తానని, అది చేతగాక నిలబెట్టిన అభ్యర్థి అసమర్థుడైనందుకు బాధపడుతూ తను ఒక బహిరంగ సభ పెడితే ఆ సభకు జనాలు రాక మిమ్మల్ని నానాష్టం వచ్చినట్టు వారి భాషలో మీకు చెప్పి పోతే మీరు తగలబెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు నేను ఐటీని స్థాపించాను, టెక్నాలజీ సంపాదించి అన్నాడు. ఆఫీసులో సీసీ కెమెరాలు పెట్టుకోవటం మీ టెక్నాలజీ అంటున్నారు కదా, అది మీకు లేదా? ఈ చిన్న పాయింటే మీరు మిస్ అయ్యారే. ఇక మీరు మా అభివృద్ధి విషయంలో మీరు ఏం మాతో పోటీ పడతారు? మా శంకరరావు గారితో పాటు అసలు ఏ విధంగా ఏ విషయంలో మీరు పోటీకి వస్తారు? ఆయన యొక్క మంచితనంలో కానీ, ఆయన యొక్క ప్రేమలో కానీ, ఆయన కష్టపడే తత్వంలో కానీ మీకు ఏమాత్రం చేసే పనికి సిద్ధంగా ఉన్న ఆ విషయాల్లో పోటీకి రండి, చూసుకోండి బలబలాలు. మీ కాడకు వయసులో పెద్దవాడు, ఒక విధంగా మంచి గుణంలో సంపన్నుడు, ఆయన్ని ఇంకొకసారి హద్దు మీరి భాష మాట్లాడితే వారు కాదు చెప్పేది, వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక ఎస్సీ పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ఘనతని మీరు నిరూపించుకోవాలనుకుంటే ప్రజల్లో మెప్పు పొందండి. ఇంటింటికి ప్రత్యేక ప్రయోజనాలు సమకూర్చేది, ప్రత్యేక గ్రామంలో సచివాలయాన్ని గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాడు, స్కూళ్ళు స్థాపించాడు, నాడు నేడు కింద ఇందాకే మా పెద్దలను వివరించాడు. ఇవన్నీ చాలా వీటికి పోటీ పడండి. మీ దగ్గర దాతృత్వం ఉంటే, మీ మంచితనంతో, మీ దగ్గర ఉన్న డబ్బులతో మా శంకరరావు గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఎంత దానం చేస్తున్నారు అంతకంటే రెట్టింపు చేసుకోండి తప్ప ఇటువంటి కులాల మధ్య, పార్టీల మధ్య విభేదాలు పెట్టి సానుభూతి పొంది ఏదో గెలుపొందడం అనేది మీ యొక్క అమాయకత్వం అనేది మేము నవ్వుకుంటున్నారు. నేను కాదు, ఇంకొకసారి ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పుడే భగవంతుడు నీకు చిన్న వయసులోనే మంచి ఒక పెద్ద నియోజకవర్గానికి క్యాండిడేట్గా ఇచ్చాడు, నువ్వు నిరూపించుకో. ఆ తర్వాత ఏ పని అని చూసుకున్నారు. గాలి మాటలు మాట్లాడద్దు, గాలి పోగేసి మాట్లాడద్దు. జగన్ గారిని కానీ, మా యొక్క నంబూరు శంకరరావు గారిని కానీ ఏమన్నంటే మాత్రం ఊపినది లేదని ఈ యొక్క పత్రికగా తెలియజేస్తూ
మరి కొత్తగా ఒక నాయకుడికి మరి ఈరోజు ఇక్కడ ఈ పెదకొల్వాడి సూచించావు, నీకు అభివృద్ధి అనేది నీకు అర్థం కాలేదు. మరి మీరు చెప్పుకోవడానికి ఏం దొరక్క ఈరోజు శంకరరావు గారు చేసిన అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా రోడ్లు, అమ్మఒడి, నాడు నేడు, రైతు భరోసా చెప్పుకుంటా పోతే మరి చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి మీరు చెప్పుకోవడానికి ఏమి దొరక్క అడ్డదారులు తొక్కి మా శంకరరావు గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అది మీకు సమంజసం కాదు. మరి ఏదైనా ఉంటే మేము చేస్తాం, మేము అధికారంలోకి వచ్చామని చెప్తానికి కూడా జనం నంబర్ అనే పరిస్థితి నీకు అర్థమైపోయింది. మీరు చెప్పుకోవడానికి ఏం దొరకట్లే ఇక్కడ. మరి ఆ రోజు మీరు రివర్స్ స్థాయిని తీసుకుంటున్నారు. ఆ రోజు మేము వస్తే రైతు చేస్తాం, రైతులు రుణమాఫీ చేస్తాం, డాక్టర్ చేస్తాం అన్నారు కాబట్టి ఆ రోజు ఫెయిల్ అయిపోయి చేయలేదు. మా నాయకుడు గొప్పగా మరి మేము వస్తే చేస్తాం, మేము చేయలేను కాబట్టి నేను చేయలేను కాబట్టి నేను చేయను అనగా మా నాయకుడు 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ నువ్వు చేయలేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు మా నాయకుడికి పట్టం కట్టారు. మళ్ళీ మాకు ఇక్కడ పెదకొల్పాడు నియోజకవర్గంలో మా శంకరరావు గారికి పట్టం కట్టారు. మరి ఈరోజు మీరు హెలికాప్టర్ ఇస్తానా నమ్మరు, లేదు ఒక కారు ఇస్తానా, ఒక బెంచ్ కారు ఇస్తానా నమ్మరు, 10 కిలోల బంగారం ఇస్తానా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీ ఆత్మీయత మీకు తెలిసిపోయింది. ఎందుకంటే నిన్న చెప్పావు ఒక మాట, ఏం చెప్పావంటే ఈ రాష్ట్రంలో యువతకి ఇస్తానంటే టికెట్లు యువతకి ఇస్తానని చెప్పి యువతకి ఇచ్చానని చెబుతున్నావు. మరి యువత అయినా ఎవరైనా నేను నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టి యువత కంటే అది ధర్మం కాదని ఈ ప్రజలు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఏదో చెప్పుకోవడానికి దొరక్క మీరు మీరంటే గౌరవం అయినది ఉంది. మరి ఇంత నియోజకవర్గం మీద ప్రజా తీర్పును కోరుకోండి, అభివృద్ధిలో పోటీ పడండి. అంతేగాని ఇప్పుడు గతంలో ఇక్కడ కొంతమంది 4 సార్లు ఎమ్మెల్యేలుగా చేశారు. మరి ఇప్పుడు మా శంకరరావు గారు వచ్చారు, ఆయన అభివృద్ధి చూసి మరి కొన్ని సర్వేలు కానీ, కొంత మీడియా కానీ, కొంత ప్రజలు మరి మా శంకరరావు గారి పట్టం కట్టబడుతున్నారని చెప్పి మీకు అర్థమైపోయింది. మీకు అర్థమైపోయి శంకరరావు గారు గెలిస్తే మా పార్టీలోకి వస్తాం చెప్పుకోవటం, మీకు అసలు గవర్నమెంట్ వచ్చిందో రాదో తెలియక ఏదో నేను మాట్లాడుతున్నాలే అని దాటిపోతే అది మీకు సమంజసం కాదు. ప్రజలు అనుకుంటున్నారు అసలు మీ గవర్నమెంట్ రాకపోతే శంకరరావు గారిని చేసుకోవాలి, శంకరరావు గారు ఎట్లా వస్తారని మీరు శంకరరావు గారు వస్తారని బురదొందారని ఇప్పుడు ఈరోజు నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి మీకు చెప్పుకోవడానికి ఏం లేదు. పోనీ చెప్పుకోండి, మేము నువ్వు యువకుడివి, ఉత్సాహవంతుడి, సీట్ ఇవ్వడం తప్పలేదు, పోటీ చేయడం తప్పలేదు, మరి కష్టపడు ఈ నియోజకవర్గంలో నేను పలాన్ని శాస్త్రాన్ని చెప్పి చెప్పుకో, తిరుగు, తప్పులేదు. మరి నువ్వు లేనిపోయిన తగాదాలు పెట్టుకోకుండా మరి అందరినీ కలుపుకొని చేసుకుంటే ఇబ్బంది లేదు. రానున్న రోజుల్లో మరి మా శంకరరావు గారికి ఇక్కడ పట్టం కట్టుకోవాలనే సంగతి మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైపోయింది. కాబట్టి మా నాయకుడి మీద చల్లితే మా ఎస్సీ నాయకులు కానీ, బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఆయన. కాబట్టి మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, మేము కూడా అంతలోనే ఉంటాం ఆయన. అది మరి గడిచిన 3 రోజుల్లో జరిగిన పరిణామాలు, పెదకొల్పాడు నియోజకవర్గంలో జరిగిన పరిణామాల గురించి ఈ రోజున మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయటం జరుగుతుంది. మరి శనివారం జరిగిన సభకి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు రావటం, మరి ప్రవీణ్ గారు జన సమీకరణ చూస్తే 10 నుంచి 12,000 మంది మధ్యలో వచ్చారు. మరి ఆ జన సమీకరణను చూసి ప్రజలు పెద్దగా స్పందన లేదని అక్కడ ఓటమి ఆయన మరి బహిరంగంగానే శంకరరావు గారు గెలిస్తే టీడీపీలోకి వస్తారనే మరి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది, ఈ క్యాండిడేట్ వలన ఈ నియోజకవర్గంలో ఓటమి పాలు కాబోతున్నాం, మరి ఏం చేస్తే మనం అలా రికవరీ కాగలుగుతాం అనే ఒక కాన్సెప్ట్లో ఉండి ప్రజల్ని మభ్య పెట్టాలి. కాబట్టి 50,000 రూపాయలు పెట్టి మీరు ఆ పందిరి ఏదైతే వేశారో పందిరి అన్నీ సర్దేసి, అక్కడ ఉన్న కుర్చీలు అన్నీ సర్దేసి 10 లక్షల రూపాయల పబ్లిసిటీ కోసం మీరు ఆ పందిని తగలబెట్టి ఆ నెపాన్ని తీసుకొచ్చి శంకరరావు గారి మీద వేయటం, ఇది నిజంగా వైసీపీ కార్యకర్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యల్ని తెరలేపిన నీలాంటి మరి రౌడీ ముక్కల్ని, నీలాంటి
రౌడీతనాన్ని ఈ పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలు పూర్తిగా మరి ఒప్పుకోరు, ఖండిస్తారు. కాబట్టి నేనేమంటా అంటే ఈ మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నా, మీరు ప్రెస్ మీట్ పెట్టి అగౌరవంగా నేలకులు కోసేస్తాం, అందరి మీద కేసులు పెడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నేను పెదకూరుపాడులో ఉన్నాను. మరి నేను ఆ రోజున నేను కూడా విమర్శ చేశాను, కొన్ని పనులు కాలేదు కాబట్టి ప్రభుత్వం తరఫున. కానీ 100 చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను, నంబూరు శంకరరావు గారు అభివృద్ధి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు ఈ నియోజకవర్గానికి. తెలుసుకున్నాను కాబట్టి ఈ రోజున మరి ఆయనకి మద్దతుగా నిలవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ప్రజలకు తెలియపరచాలని చెప్పి నేను ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క మండలం నేను తిరుగుతూ ఉండి అక్కడ జరిగిన డెవలప్మెంట్ని ప్రజలకు చేరవేస్తూ ఉన్నా. మరి మీరు కూడా తెలుసుకోవాలి, ఊరికే గుడ్డ కాల్చి నెత్తినేస్తే సరిపోదు. మీకు ఒక ఎజెండా లేదు. మీకు ఓటమి ముందరే ఊహించి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడి అలాంటి కార్యక్రమాలన్నింటినీ వైసీపీ కార్యకర్తల మీద నెట్టడం అనేది సమంజసం కాదు. మరి ఈ మీడియా ముఖంగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, రౌడీలందరినీ మీ పంచన చేర్చుకొని కంచెడి సాయి లాంటి ఒక మరి రౌడీ ముఖల్ని, అలాగే కొంతమంది రౌడీల్ని మీ పంచన చేర్చుకొని మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కేసులు పెడతారంటే, తప్పు చేస్తే కేసులు పెట్టక ఏం పెడతారు? ముద్దు పెడతారా? మరి తెలుసుకోవాలి. నువ్వు కూడా తప్పు చేస్తే నీ మీద కూడా కేసులు అవుతాయి. అదేవిధంగా మా మీద కేసులు పెట్టాలంటే మేము తప్పు చేసి ఉండాలి. మేము తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, నిజాయితీ కార్యకర్తలకు ఎప్పుడు మరి కేసులు ఉన్నావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తప్పు చేస్తే ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదు.